మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం, సారా తాగి చిందేద్దాం, మందు తాగి చిందేద్దాం అనుకుంటా మస్తుగా తాగుతాన్రా. మరి అందులో ఏం వాడుతాన్నాయి ఏం ఉంటానని చెప్పి చూసుకుంటుర్రా లేదా? పైసలు పెట్టినప్పుడు జర ఆలోచించాలి కదా. అది ఎట్లుందో మంచిదేనా కాదా ఎసుంటిది ఏందనేది అనుకోకపోతే చూసుకోకపోతే ఎట్లా ఎప్పుడు నాకు అర్థం కాదు. గదే మరి చూసుకోకపోతే గిట్లుంటుంది. మరి ఏమైందంటారా చూడుర్రి మరి ముచ్చట. నమ్మగా తాగినామా ఫుల్గా ఎంజాయ్ చేసినామా అనుకుంటారు జనాలు, కానీ తాగిందేందో చూసుకుంటలేరు. కిక్కు కోసం వైన్ షాప్కి పోతే అక్కడ షాక్ తగిలినట్టున్నది. రాత్రి 9:30 అయితే మందుబాబులకు లోపల లబలబాలాడుతుంది ఇట్లా. గట్టనే మన పెద్దపల్లి టౌన్ సెంటర్లోని ఇక ఒక వైన్ షాప్ల కాడికి కొంతమంది పోరగాండు పోయిర్రు. ఇక జేబులకించి పైసలు తీసి ఒక బీర్ అన్నా అని అడిగిరట. చేతిలో బీర్ బాటిల్ పట్టుకొని చూస్తే అబ్బబ్బా అందులో కిక్కిచ్చే మందు కాదు, కిడ్నీలు వాడయ్యే చెత్త చెదారం ఉందట. మేము పైసలు పెట్టింది బీరికా లేక మురికి కాలువ నీళ్ళకా అని చెప్పేసి కొన్నోళ్ళు పోయి వైన్ షాప్ అని గట్టిగా అడిగిర్రు. అరే ఏం చెప్తావన్నా, రోజంతా కష్టపడి రాత్రి 9:30కి ప్రశాంతంగా ఒక బీర్ తాగుదామని చెప్పేసి పోయినాం. బాటిల్ ఓపెన్ చేద్దామనే లోపల అందులో ఏదో నల్లగా తేలుతాంది. భూతద్దం పెట్టి చూస్తే అందులో మొత్తం చెదారం నారలు మొత్తం ఉన్నాయట. ఇదేంద్రా అని చెప్పేసి వైన్ షాప్ అని అడిగితే, మీకు కాకపోతే ఇంకో బాటిల్ ఇస్తా గింతే ఎందుకు పంచాయతీ పెడతారని చెప్పేసి ఈజీగా అన్నాడట. పైసలు ఏమైనా చెట్లకు కత్తానయా, కల్తీ మందు తాగి జనాల సావన్నా అని చెప్పేసి గరం కాబట్టి నా కస్టమర్ బీర్ కొన్నాడు కేప్లైట్, చెత్త వచ్చిందని తీసుకొచ్చాడు రిటర్న్ ఇస్తాంటే తీసుకుని మేము ఫ్రెష్గా చెప్పుకుంటాను తీసుకుపోయాను. 4 ఇట్లలో చెత్త వచ్చిందన్నాడు, కానీ ఒకటే బీర్ పట్టుకొచ్చింది. ఇక్కడ ఒక బీర్ రిటర్న్ తీసుకుపోయి మళ్ళీ నీకు ఫ్రెష్ కంప్లీట్ చేస్తాను చేసుకోమని చెప్పాను. చెత్త వచ్చింది నిజమే వచ్చింది, కానీ మీరు చూసుకోకపోతే ఇచ్చాను. చూస్తే మేము అంత ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఇంతకుముందు ఎప్పుడు ఇట్లా జరిగినాయి వస్తూనే ఉంటాయి కంపెనీలో 1, 2, 3 బీర్లు వస్తూనే ఉంటాయి. ఎందుకు కంపెనీ నుంచి ప్రాబ్లం, మన దగ్గర ఏముంది లోకల్ ఏముంది. అయ్యో సార్ ఇంట్లో మా తప్పేం లేదు సార్. గిట్ల బాటిళ్ళల్లో చెత్తచ్చుడు మొదటిపారి కాదు, ఇంతకు మునుపు సుతా గిట్లనే వచ్చింది. అడిగితే వేరేది ఇస్తాం. మేమేమన్నా ఇంట్లో తయారు చేస్తామా బీర్లు? గోదాం కంచే కదా మాకు సుతా వస్తాయి. ఎట్లా వస్తాయో గట్లనే నమ్ముతాన్నాం. కంపెనీ వాడు బాటిల్ లోపల ఏం కలిపిండో మాకేం తెలుస్తుంది. మాకు దుఃఖం మీద వడకుర్రి, వాళ్ళని పోయి అడుగుర్రి అని చెప్పేసి మెల్లా జారుకునే పని చేసిర్రు. వింత కాకపోతే ఏంది తమ్ముడు, బీర్ల హెర్బల్ ఫ్లేవరు ఆయుర్వేద మూలికలు ఇస్తాన్రా ఏంది? తాగే మందుల చెత్త ఎత్తరా, తాగేటోళ్ళకు రోగాలు వచ్చి జావన్నా. ఓనర్ ఏమో మాకు సంబంధం లేదు, గోదాంకించి వచ్చిందని అంటుండు. రేపు పొద్దున గోదామోడు పోయి కంపెనీ వాడు నీకు చూపిస్తాడు. ఈ లోపల జనాలు కల్తీ మందు తాగి హాస్పిటల్ పాలవుతారు. అంటే ఎక్సైజ్ శాఖ అధికారులు నిద్రపోతాన్రా అని తిట్టబట్టే జనాలు.